మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వచ్చాము. దర్శనం అయిందండి? బాగానే అయిందండి. ఇబ్బందులు అయిపోయినాయి దర్శనం? ఇబ్బంది లేదు. రూమ్స్ అవి మాత్రం ఇప్పుడు చాలా నీట్ గా ఉన్నాయండి. మేము మార్చిలో వచ్చాము, అప్పటికన్నా చాలా బాగున్నాయి రూమ్స్ మాత్రం. మార్చిలో కన్నా ఇప్పుడు రూములు మెయింటెన్స్ బాగుంది. మెయింటెన్స్ చాలా బాగుంది, చాలా మార్పు వచ్చింది. ఆఖరికి డోర్స్ కూడా తుడుస్తున్నారు ఇవాళ అయితే. అంటే గతంలో ఈ పరిస్థితి లేదంటారు? లేదు అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే మార్చిలో వచ్చినప్పుడు చాలా వరస్ట్ గా ఉంది. మొత్తానికి లడ్లు తీసుకున్నారు మరి? తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? మేము 10 తీసుకున్నాం. ఎలా ఉందన్న లడ్లు ఇప్పుడు? అక్కడ ప్రసాదం పెట్టారు కదా, ఆ లడ్డు చాలా టేస్ట్ గా ఉంది. ఇప్పుడు మీరు మార్చిలో వచ్చారు, అప్పటికి ఇప్పటికి తేడా వచ్చింది లడ్లలో? మార్పు వచ్చిందండి. ఏమో వచ్చి అంటే లడ్లలో స్మెల్ లో తేడా ఉందండి. మొత్తం లడ్డు అయితే మారిందంట. అంటే ఇప్పుడే క్వాలిటీ ఉంది? క్వాలిటీ ఉంది. అన్నప్రసాదం భోజనం చేశారు అక్కడ? ఇంకా చేయలేదండి, ఈ రోజు నైట్ వెళ్తాం. మేము లైన్ లోకి వెళ్ళాం. తిరుమలలో నిర్వహణ మెయింటెన్స్ ఆహారం తీసుకున్నాం, కట్టి పొంగలే చాలా బాగుంది. తిరుమల నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది మరి? చాలా బాగుంది. భక్తులకు మీరు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉన్నారా? ఫుల్ సాటిస్ఫై. ఆడపడుచుగా ఏపీ ఆడపడుచుగా చాలా ఫుల్ సాటిస్ఫై. భక్తులుగా లడ్డూలో కల్తీ విషయం జరిగినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి అసలు? చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు బాధపోయిందా మరి? బాధపోయింది. సంతోషంగా ఉన్నారు? అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తెలంగాణ కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినామండి. దర్శనం బాగా అయిందా? దర్శనం బాగుంది. మరి ఇప్పుడు లడ్లు ఎన్ని తీసుకున్నారు? లడ్డూలు మేము 10 తీసుకున్నామండి. ఎలా ఉండే మొత్తానికి? లడ్డూలు పోయితే అప్పటికే ఇప్పటికి చాలా మార్పు వచ్చిందండి. మార్పు వచ్చిందండి. ఏమేమి వచ్చాయి మార్పు? టేస్ట్ అయ్యి క్వాలిటీ అయినా బాగుంది. ఇప్పటికి మీకు అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చిందా? ఇప్పుడు నచ్చింది. మేము 3 months కింద వచ్చినాము, అప్పుడు వేరే ఉంటుంది టేస్ట్, ఇప్పుడు పర్లేదు, బాగుంది. మరి ఇక్కడ తిరుమలలో నిర్వహణ, అన్నప్రసాదం కావచ్చు, భక్తులు క్యూలలో మిల్క్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మార్పులు వచ్చాయా? సార్ అయితే అన్నప్రసాదం ఇంకా పోలేదు. మేము చూస్తే బయట అయితే బాగా అనిపిస్తుంది మాకైతే. 3 months కి ఇప్పటికి చాలా బాగా అనిపిస్తుంది మాకు. 3 months లో బాగుందంటారా? 3 months కి ఇప్పటికి మార్పు అనేది ఏర్పడ్డది. మీరైతే ఇబ్బంది లేవనుకుంటున్నారా? ఇబ్బంది ఏం పర్లేదు మాకు ఇబ్బంది లేదు. దర్శనంకైనా దేనికైనా పర్లేదు, బాగుంది. లడ్డు కల్తీ జరిగింది అన్నప్పుడు మీరు ఎలా అనుకున్నారు అసలు? మీ ఫీలింగ్? హిందూ ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది సార్. ఒక హిందూ ఉన్నప్పుడు ఎవరికైనా కల్తీ అంటే ఫీలింగ్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం. దర్శనం అయిందా మరి? చాలా బాగుంది. స్వామివారి దర్శనంలో ఏమైనా ఇబ్బందులు పడ్డా, లేకపోతే సాఫీగా జరిగిందా? ఫ్రీగానే జరిగింది. అయితే స్టార్టింగ్ లో కొద్దిగా ఇబ్బంది పడినా స్వామివారి దగ్గరికి వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా జరిగింది. లడ్లు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? 5 తీసుకున్నాం. లడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా బాగున్నాయి. లడ్లకు సంబంధించి బయట ఇష్యూ జరుగుతూ ఉంది, ఆ ఇష్యూ కనపడిందా మీకు? లడ్లు బాగున్నాయి. ప్రెసెంట్ అయితే లడ్డూలు అయితే మాత్రం చాలా చక్కగా ఉన్నాయి. తొలిగా పాతగా ఎప్పుడైతే ఎలాగున్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మరి ఒక తిరుమలలో నిర్వహణ ఏమన్నా మారిందా? ఎట్లా ఉంది గతానికి ఇప్పుడు తేడా వచ్చిందా? చాలా అప్డేట్ వచ్చింది. ఏమి వచ్చాయి అప్డేట్? అంటే ఇక్కడ సదుపాయాలు కానీ, బాత్రూమ్స్ కానీ, నెక్స్ట్ లంచ్ భోజనాలు కానీ, ఇంకా రెస్ట్ రూమ్స్ కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు తిరుమల బాగుందంటారా? చాలా బాగుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక శ్రీవారి భక్తుడిగా ఇక్కడ సదుపాయాల గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడైతే సదుపాయాలు చాలా చక్కగా ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా వచ్చి ఇక్కడ దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి. దర్శనం ఎలా అయింది? చాలా బాగా మొత్తం లడ్లు తీసుకున్నారు మరి? తీసుకున్నామండి. చాలా ఎలా ఉన్నాయి లడ్లు ఇప్పుడు? చాలా సూపర్గా ఉన్నాయి. అంటే గతానికి ఇప్పుడు తేడా గమనించారా మీరు? ఇప్పుడు చాలా క్వాంటిటీ బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంది. తొలి పాతదానికని ఇప్పుడు కొత్తగా బాగుంది. పాతదానికని కొత్తది బాగుంది అంటారు. ఏమేమి తేడాలు గమనించారు అంటే లడ్డూలు అప్పటికి ఇప్పటికి? టేస్ట్, క్వాంటిటీ అండ్ బరువు, వెయిట్. నెయ్యి వాసన ఇప్పుడు వస్తుంది మొత్తానికి బాగా. అంటే ఇప్పుడు లడ్డు మొన్నట్లో గతంలో చూసుకుని మీరు గొడవ అయింది, కల్తీనే అన్నారు. ఆ విషయం తెలిసినప్పుడు ఒక హిందూగా మీరు ఎలా బాధపడ్డారు? చాలా బాధపడ్డాం. మా గ్రామంలో కూడా కొద్దిగా సమ్మెలాగా చేసాము. దీనిపైన నిరసన కూడా మా గ్రామంలో చేసాము. చాలా చక్కగా చేసాము దీనిపైన. అందుకో సోమవారికి అలాగే దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు సంతోషం ఉన్నారు లడ్డు పట్ల? చాలా చాలా. మొత్తం అన్నప్రసాదం దగ్గర భోజనం చేశారా? ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాం. మొత్తం తిరుమలలో ఇప్పుడు నిర్వహణ మొత్తం మారిందా లేకపోతే అలానే ఉంది గతంలో? గతం కన్నా ఇప్పుడు చాలా మారింది. చాలా సంతోషం. వేగంగా దర్శనం అయింది. తొలి వచ్చేటప్పుడు ఉదయం దర్శనకు వస్తే సాయంత్రం ఎప్పటికీ అయ్యేది. ఇప్పుడు జస్ట్ 2 hours లో నాకు దర్శనం అయిపోయింది. మొత్తానికి ఇప్పుడైతే ఏ ఇబ్బందులు ఉంటాయి? ఏం ఇబ్బందులు. తిరుమలలో మార్పు వచ్చిందా మొత్తానికి మీకు సంబంధించి? చాలా బాగా మార్పులు వచ్చి ఇలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాను. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది గుంతకల్ సార్. దర్శనం అయిందా మరి? దర్శనం అయింది. మా భజన వాళ్ళం, భజన దర్శనం అయింది. దర్శనంలో ఏమైనా ఇబ్బంది పడ్డా? బాగైందా? మాది భజన దర్శనం కదా, మాకు మీ పక్కన వదిలినారు సుపథంలో, తొందరగా అయిపోయింది. తొందరగా లడ్లు తీసుకున్నారా? తీసుకున్నాం. ఎన్ని తీసుకున్నారు? 6 తీసుకున్నాం. మొత్తం లడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ప్రస్తుతం బాగున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ప్రస్తుతం బాగుంది. లడ్డు గతానికి ఇప్పుడు ఏం తేడాలు గమనించారు మీరు అసలు? గతంలో లడ్డు ఎట్లా అంటే అది నెయ్యి వాసన అంత లేదు, క్వాలిటీ అంత బాగుండలేదు. ఇప్పుడు ఒక స్మెల్ కూడా బాగుంది, టేస్ట్ బాగుంది. లడ్డు అయితే ఇప్పుడు బాగుందంట? మొత్తానికి బాగుంది. లడ్డు పట్ల ఉన్న భయం పోయింది అంటే మన గొడవ అయింది కదా లడ్డు సంబంధించి? గొడవ ఇంకా జరుగుతుంది కదా, అది కంప్లీట్ కాలేదు. అంటే ఇప్పుడు నందిని ట్యాంకులు కూడా రావడం జరిగింది, మొత్తం నెయ్యి కూడా కల్తీ నెయ్యి వచ్చింది అంటున్నారు అంతా. అవును,
కానీ ప్రస్తుతానికి అయితే బాగుంది. ఇక అన్నప్రసాదంలో భోజనం చేసి రైస్ కూడా మంచి క్వాలిటీ బాగుంది. గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. మొత్తంగా తిరుమలలో నిర్వహణ ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగుంది. గతంలో కంటే నేనేం చెప్పినా అంటే గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. మొత్తం తిరుమలలో చాలా భారీ ఎత్తున మార్పులు వచ్చాయంటారు. చాలా మార్పులు వచ్చాయి. అన్న ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాయచూరు సింధూరు తాలూకులు. ప్రసాద్ దర్శనం అయిందా? ప్రసాదం మొత్తానికి ఇబ్బందులు అనబడ్డారా? అన్ని బాగానే ఉన్నాయా? ఇబ్బంది ఏం లేదు అంటే కాలినడకి వస్తే 2 గంటలకు దర్శనం అయిపోతుంది. లడ్డు తీసుకున్నా మరి? తీసుకున్నాం. ఎలా ఉంది లడ్డు? లడ్డు బాగుంది. అసలు లడ్డు గొడవైనప్పుడు అంటే అసలు లడ్డూలు ఇలా జరిగిందన్నప్పుడు మీరు అసలు ఎలా బాధపడ్డారు? బాధపడుతుంది, నేషనల్ ఇష్యూ కదా ఇది, బాధపడవలసి వస్తుంది. ఇప్పుడు మరి ఆ భయం పోయినట్టేనా? భయం పోనట్టే. దాంట్లో చేసుకుంటూ వాళ్ళు మంచి వాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళకి వేరు వీళ్ళు వేరు. అన్నప్రసాదం కూడా బాగా క్వాలిటీ అంత ముందు లేదు, ఇప్పుడు బాగుంది అంటున్నారు. మరి ఏమో ఇంకా భోజనానికి వెళ్ళలేదు మేము, ఇప్పుడే దర్శనం చేసుకుని లడ్డు తీసుకున్నాం. మొత్తంగా ఇప్పుడు తిరుమలలో సదుపాయాలు కావచ్చు, నిర్వహణ మొత్తం బాగానే ఉంది, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? పోయిందా సేలం తమిళనాడు. ఈ శ్రీవారి దర్శనం బాగైందా? నచ్చ బాగా చిక్కండి. ఒక గంటల దర్శనం చూసి భోజనంతో నచ్చ బాగా ఉంది. లడ్డు ఎలా ఉంది ప్రధానంగా ఇప్పుడు? లడ్డు ఇప్పుడు మొదటిగా ఇప్పుడు నచ్చ బాగా ఉంది. అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడుదా బాగా ఉంది. ఏమేం బాగుంది అంటే అప్పటికి ఇప్పుడు తేడాలు వచ్చాయి? తర మంచి తరంగా ఉంది. ముందిరి ద్రాక్ష అంతామే ఉంది. ఏం పెడుతుంది నచ్చ బాగుండేది. 4 లడ్డు ఇస్తారు. ఏం పెడుతున్నా ఆధార్ కార్డు రాంగ వాళ్ళకి ఆధార్ కార్డుకి 2 లడ్డు ఇస్తారు. ఏం పెడుతున్నా అంతమే అంతా గుడిలో నేను భోంచుని అంతా ధర భోజనం అంతమే నచ్చ బాగా ఉంది. అన్నప్రసాదం భోజనం అన్ని క్వాలిటీ అంతా ఏమీ లేదు, నచ్చ బాగా ఉంది. నచ్చ గమనించారు. ఇబ్బందులు లేవు కదా? లేదు లేదు.